హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోమని చెప్పాను. అవి ఏంటి, ఫ్రీ సీట్ కావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, లేకపోతే ఈ సీట్ రాదని చెప్పేసి అన్నాను. అసలు డాక్యుమెంట్స్ అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, సో కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, తక్కువే కాబట్టి అందరు కూడా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే, అసలు ఈ డాక్యుమెంట్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి, అసలు డాక్యుమెంట్స్ అంటున్నారు కదా, అసలు దేనికని చెప్పి మీ డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎంసెట్ సంబంధించి రిజల్ట్స్ తర్వాత మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా రిజల్ట్స్ మీరు చదివి రాసింది అయితే, ఇప్పుడు మీరు కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఈ డాక్యుమెంట్స్ అనేవి అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇంటర్ చూసుకుంటే 10th సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్ అయితే జాయిన్ అయ్యారు. అలాగే ఇంటర్ 10th మార్క్స్ సబ్మిట్ చేసిన తర్వాత సో బీటెక్ అయితే జాయిన్ అవుతారు. ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకి డాక్యుమెంట్స్ అనేవి చాలా కంపల్సరీ. అందులో కూడా కొన్ని వ్యాలిడ్ ఉన్నాయి. సో ఆ వ్యాలిడ్ అయిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా ఫ్రీ సీట్ అయితే రాదు. మెయిన్ థింగ్ ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో కొంచెం కేర్ఫుల్గా వినండి. ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా కావాలి. అందులో చూసుకుంటే ఎంసెట్ ర్యాంక్ కార్డ్ మెయిన్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు 2 జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోండి. ఎందుకంటే మనకి ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా అడుగుతారు. అండ్ అలాగే ఈ జిరాక్స్ కాపీస్ కూడా మనకి కాలేజ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇంటర్మీడియట్ మెమో, 10th మెమో కంపల్సరీగా ఒక 10 కాపీస్ అయితే తీయించుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా కాలేజ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఎప్పుడైనా అవసరమైతే తప్ప వాళ్ళైతే ఇవ్వరు. సో కాకపోతే మీరు ఏంటంటే 10 జిరాక్స్ కాపీస్ తీయించుకోవడం వల్ల ఏంటంటే, సో మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కావాలనుకుంటే జిరాక్స్ కాపీస్ ఉంటుంది కాబట్టి మీరు అది ఇచ్చుకోవచ్చు. సో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. అండ్ తర్వాత చూసుకుంటే ఎంసెట్ హాల్ టికెట్, అంటే 2024 ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అయితే ఉండాలి. అవి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అయితే కాదు. అలాగే ఇంటర్ టీసీ అయితే ఉండాలి, ఇది మ్యాండేటరీ. అండ్ అలాగే 10th మార్క్స్ మెమో అయితే ఉండాలి. అలాగే 6 to ఇంటర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ కంపల్సరీగా అయితే ఉండాలి. ప్రతిదీ కూడా చెప్తున్నాను కదా, 2 జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోండి, మీకే యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేశారంటే, లాస్ట్ టైము జిరాక్స్ కాపీస్ పట్టుకెళ్ళకుండా ఒరిజినల్స్ పట్టుకెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు జిరాక్స్ అడగగానే అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. సో మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి ముందే చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా అయితే వినండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అదైతే కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది ఓసీ వాళ్ళకైతే ఉంటుంది. సో అది కూడా చూసుకుంటే, ఇక్కడ మనకి వ్యాలిడ్ ఇయర్ చూసుకుంటే 2024 to 2025 ఏదైతే ఉంటుందో అదే వ్యాలిడ్ ఇయర్, అది మాత్రమే వ్యాలిడ్ సర్టిఫికేట్ అనమాట. అంతకుముందు ఏదన్నా కానీ వ్యాలిడ్ అయితే చేయరు. ఒకవేళ లేకపోతే మాత్రం వెంటనే రెన్యువల్ చేయించుకోండి. ఖచ్చితంగా మీకు ఒక 6 to 10 డేస్లో మనకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్. ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకుంటే, సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి, ఇప్పుడు మీ యొక్క ఆదాయం అనేది 2.5 lakh బిలో ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ అయితే సబ్మిట్ చేయవచ్చు. బట్ ఏంటంటే ఎలిజిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికంటే, మనకి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ రావడం ఖచ్చితంగా ఈ రెండు యూజ్ అవుతుంది. సో ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించి విద్యా దీవెన సంబంధించి కూడా వీడియో చూసాను, చూడకపోతే చూడండి. అలాగే స్పెషల్ కేటగిరీ చూసుకుంటే, అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పెషల్ కేటగిరీ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉంటుంది, అదైతే మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్స్, ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీరు బయట కాలేజ్ చదువుతుంటే, బయట స్టేట్లో చదువుతుంటే మాత్రం ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అవి మాత్రం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. ప్రతిదీ కూడా కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర ఉంచుకొని జిరాక్స్ షాప్కి వెళ్ళి మొత్తం అంతా ప్రిపేర్గా అయితే ఉండండి. ఎందుకంటే ఇంతలా చెప్తున్నాను దేనికంటే, ఈ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎంత మంచి ర్యాంక్ వచ్చినా, 5K వచ్చినా 10K వచ్చినా కానీ ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం మీకు సీట్ అయితే రాదు, ఫ్రీ సీట్ అయితే ముఖ్యంగా రాదు. సో ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా అయితే ఉండాలి. అందుకే ఎంత మరీ చెప్తున్నాను. అండ్ అలాగే జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోవడం మాత్రం మర్చిపోకండి, మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకొని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.